మేలు చేస్తాడు. కాబట్టి నీతి క్రియలు జరిగించుతున్నటువంటి ఎవరికైనా కానీ వారికి యెహోవాయే న్యాయము తీరుస్తాడు. ఇంకా కిందకి వెళ్తే చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న సంగతి ఏమిటంటే, దేవుడు ప్రజలారా ఆ మాటలు మరోసారి చదువుకుందాం. ఏమంటున్నాడు? 25వ వచనం చదవండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించును, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటము చూపుదువు. వికటున్నాడు మూర్ఖులు ఎడల. మూర్ఖులు, ఈ మూర్ఖులు ఎడల, మూర్ఖులు ఎలా ఉంటారంటే దేవునికి లోపడదు. ఈ మూర్ఖులు ఎలా ఉంటారంటే దేవుని ఆజ్ఞలకు లోపడరు. ఈ మూర్ఖులు ఎలా ఉంటారంటే సేవకునికి లోపడరు. ఇలాంటి మూర్ఖులు దేవునికి లోపడరు, సేవకునికి లోపడరు కనుక వారికి దేవుడు వికటము చూపుతాడు. కానీ నీతిమంతులకు వేలు చేస్తారు. కాబట్టి మనందరం ఏమవ్వాలి? మూర్ఖులు అవ్వాలా? గర్విష్ఠులు అవ్వాలా? ఆత్కాలు అవ్వాలా? లోకంలో ప్రజలు ఉండాలా? కాదు. ఈ లోకంలోని ప్రజలు దేవుడికి లోబడేవారుగా మనసు మార్చుకోవాలి. ఈ మూర్ఖ ప్రజలు దేవుడికి విధేయత చూపేవారుగా మార్చుకోవాలి. అప్పుడు యెహోవా కనికరము చూపుతాడు. కనికరము చూపుతాడు. అందుకేమన్నాడు? కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు తాగిన దేవుడా, కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు తాగిన దేవుడా. మనమందరం నీతిని సంపాదించుకునే వారముగా ఉండాలి. నీతి ఎక్కడ దొరికింది? ఫ్యాన్సీ స్టోర్లో దొరికిందా? బజార్లో దొరికిందా? రైతు బజార్లో? రైతు బజార్లో కూరగాయలు దొరుకుతాయి. ఫ్యాన్సీ స్టోర్లో ఏమంటే ఫ్యాన్సీ స్టోర్లో ఏం దొరుకుతాయి చెప్పండి? గంగిరింతలుగా అలంకరించుకుని డబ్బులు వేస్ట్ చేసుకుని అన్ని దొరుకుతాయి. 3 గాజులు కానీ, చెవులు కానీ, పాలు పొందల పాడి బొగ్గు కానీ, చేతులు కానీ ఏమంటే ఇవన్నీ ఎక్కడ ఫ్యాన్సీ స్టోర్లు దొరుకుతాయి. ఉపయోగం లేదు. ఏమంటే ఇక్కడ చూస్తే సూపర్ మార్కెట్లో తింటకాలు దొరుకుతాయి. కానీ నీకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఆలయములో. ఎక్కడమ్మా? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో. ఏమండి మరి దేవుని సన్నిధికి వస్తున్నావా? ఒక ఆదివారం క్రైస్తురాలంటే, ఒక ఆదివారం క్రైస్తులు ఉంటే నిష్ప్రయోజనమే నీ భక్తి. ముందులో పోసిన పన్నీరే. ఎందుకంటే నీ శరీరానికి ఎలాగైతే బలం కావాలో ఆ బలం కోసం 3 పూటలు అన్నం తింటావు, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తావు, మధ్యలో మధ్యాహ్నం స్నాక్స్ తింటావు, 2-3 సార్లు టీలు కాఫీలు పాలు తాగుతావు. నీ శరీరానికి బలం కోసం. నీ శరీరం ఎలాగైతే పుట్టిందో తల్లి గర్భంలో నుంచి, అలాగే నీ ఆత్మ దేవుని మందిరంలో వాక్యము ద్వారా పుట్టింది. వాక్యం ద్వారా మనసు మార్చుకుని, బుద్ధి మార్చుకుని క్రీస్తులను జన్మించావు. క్రీస్తు కుమార్తెవయ్యావు, క్రీస్తు బిడ్డవయ్యావు. ఆ నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యము. దేవుని విషయం చెప్పండి. హల్లెలూయా. నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యం. నీ ఆత్మకు ఆనందాన్ని కలిగించేది ఆత్మీయ ఆరాధన. ఆత్మీయ ఆరాధన. ఈ ఆత్మీయ ఆరాధన లేకపోతే, ఈ ఆత్మీయ వాక్యం లేకపోతే
నీ ఆత్మ క్షీణించిపోతుంది. చూడండి, బుద్ధి లేని కన్యకల దివిటిలో నూనె లేనందువలన దీపం ఆరిపోతుంది. మరి ఆదివారం ఒక్కరోజే వచ్చి నూనె పోసుకుంటే వారం రోజులు వస్తుందా? అతనా రాజమ్మ చెప్పినవే చెప్పాలి. అక్కేది అతనమ్మా సీయోను కూడా చెప్పాలా. సీయోనులో స్థిరమైన పునాది నీవు అన్న సెల్లులు 3 సార్లు వాగ్దానం చేశారు. ఈసారి దేవుడు మన డిసెంబర్ ఈసారి వేసారు. వాళ్ళు అప్పుడేమి అంటారు వారు ఆత్మకు రక్షణ లేకపోతే శిక్ష నుంచి తప్పించుకోలేము. అందుకే ఆత్మకు రక్షణ ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు నీతి మంతులుగా నీ పేరు జీవ గ్రంథంలో ముద్రీకరిస్తారు. మేస్త్రి గారి చేతిలో పుస్తకం ఉంటారు. పుస్తకంలో ఎంతమంది పేర్లు ఉంటే వాళ్ళకే కూలిస్తుందా, పక్కకి ఇస్తుందా? ఏమన్నా మేస్త్రి చేసిన ఇక్కడ ఉన్నారుగా, ఎవరి పేరు పుస్తకంలో ఉంటుందో వాళ్ళకి కూలిస్తారు. మీ పేరు పుస్తకంలో లేకపోతే కూలిస్తారా మేస్త్రి గారు? మేస్త్రమ్మ నాకు కూలింటే నువ్వు పనికొచ్చావా, నువ్వు పనికిరావు, ఎందుకు కూలిస్తా? అలాగే ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడదో వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళరు. కాబట్టి మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు